వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి శ్రీ తేజ్ కోసం టాలీవుడ్ పరిశ్రమ దిగొచ్చిందో తెలియదు కానీ, లేదంటే అల్లు అర్జున్ కోసం దిగొచ్చారా, రేపు ఇండస్ట్రీకి ఏమన్నా అవుతుందని దిగొచ్చారో తెలియదు కానీ, దాదాపుగా 12 రోజులు గడిచిన తర్వాత శ్రీ తేజ్ బతకడం కోసం టాలీవుడ్ పరిశ్రమ, టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విరాళాలు సేకరించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే విరాళాలు ఇచ్చి శ్రీ తేజ్ను బతికించుకోవడానికి మరి పరిశ్రమ దిగొచ్చినట్టుగా దీన్ని చూడాలా, లేదంటే అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ శ్రీ తేజ్ను బతికించుకోగలిగిన స్తోమత కూడా లేకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చూడాలా. ఇంకొక వైపు అల్లు అర్జున్ విషయంలో ఇప్పటికీ కూడా తన యాటిట్యూడ్, తన ఈగో తగ్గించుకోకపోవడమే సమస్యలన్నిటికీ కారణమవుతుందా? ముఖ్యంగా చిరంజీవి అభిమానులు చనిపోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చనిపోయినప్పుడు ఆ సమయంలో పలానా చోటుకి కొంతమంది నేను వెళ్ళి కలిశాను అని ఆయన ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్న తీరుని, తెలుగు పరిశ్రమ ఖ్యాతిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడదాం అనుకుని మాట్లాడుతున్న మాటల్ని, హీరోలు సినిమాల్లోనే హీరోయిజం చూపించడానికి కానీ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ రియల్ లైఫ్లో లేదు అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి అంటూ సమాజం మొత్తం కోడై కూస్తున్న తీరుతో ఇటు కాంగ్రెస్ వర్సెస్ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసలు బీజేపీలో చేరతారని ఒక టాకు, ఇంకొకటి బీజేపీ ఆయనకి సపోర్ట్గా నిలబడింది కాబట్టి అల్లు అర్జున్ మామగారు కూడా బీజేపీలోకి వెళతారు అని ఒక టాక్, ఇలాంటివన్నీ వస్తున్న నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ మామగారు గాంధీ భవన్కి వెళ్ళారు. గాంధీ భవన్కి వెళ్ళి ఆయన మాట్లాడారు. నేను పార్టీలోనే ఉన్నాను అన్న విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒకటి పొలిటికల్గా పూర్తిగా అన్ని పెనవేసుకుని ఉండే సినీ పరిశ్రమ, రాజకీయాలు మొత్తం పెనవేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఆ పెనలో నుంచి ఏ దారాన్ని బయటకు తీయడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఏ స్థాయిలో అంటే తెలుగు పరిశ్రమ ఇంకాస్త ఎక్కువగానే పెనవేసుకున్న నేపథ్యంలో రాజకీయ చిక్కుముడులు, అలాగే సినిమా చిక్కుముడులు, ఎవరి వారికి కానివారు అన్న అనేక రకాల సందేహాలకు కూడా కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందా, ఏపీ నుంచి వచ్చిన ఆఫర్ని ఇండస్ట్రీ స్వీకరిస్తుందా, ఇన్ని వ్యవస్థలు ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాలి అని అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు అటువైపు 2014 నుంచి ఆలోచిస్తుంటే, సినీ పరిశ్రమ మాత్రం వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ లావిష్నెస్ మాత్రమే చూసుకొని ఇక్కడ నుంచి కదలలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చెన్నై నుంచి హైదరాబాద్కి రావడానికి ఆనాటి హీరోలు ఎంత శ్రమించి ఈ రాళ్లల్లో బిల్డింగులు కట్టారు. ఇక్కడున్న వాళ్ళు ఏపీకి వెళ్ళి మళ్ళీ శ్రమించి ఒక నిర్మాణం జరుపుకోవడానికి ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు అనే చర్చ కూడా ఈరోజు తెర మీదకి వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే మొత్తం అటు ఏపీ, తెలంగాణ నేషనల్ రాజకీయాలు దాదాపుగా అల్లు అర్జున్ చుట్టూవే, తెలంగాణ రాజకీయాల చుట్టూవే తిరుగుతున్న పరిస్థితి ఉంది. నేషనల్ మీడియా కూడా ఇక్కడి కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డి తీరుని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్న పరిస్థితులు కూడా ఇంకోవైపు కనబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరొకసారి ఇవాళ అంటే మేము కూడా హట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తామని మరి పోలీసులు అనుకున్నారో ఏమో కానీ 4 వారాల బెయిల్లో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని చిక్కడపల్లి స్టేషన్కి పిలిచారు. ఇవాళ 11 గంటలకు ఆయన వెళుతున్న పరిస్థితి ఉంది. మరి దీన్ని సాల్వ్ చేసేది ఎవరు, ఎలా ముందుకు వెళ్ళాలి, పరిశ్రమ విరాళాలు సేకరించడంతో సమస్య సాల్వ్ అవుతుందా, అంతకుమించి ఏమన్నా జరగాల? దీని గురించి మాట్లాడదాం. చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నాయుడు గారు ఉన్నారు, మురళీకృష్ణ నాయుడు గారు ఉన్నారు సినీ పరిశ్రమ నుంచి. నమస్తే అండి మురళీకృష్ణ నాయుడు గారు. అలాగే సీనియర్ ప్రొడ్యూసర్, నమస్తే అండి, సీనియర్ నిర్మాత అలాగే నటులు చిట్టిబాబు గారు కూడా ఉన్నారు, త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్తే అండి చిట్టి గారు. నమస్తే అండి. ముందుగా చిట్టి గారు మీరే చెప్పండి, ఏంటి ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో జరిగిన అలజడి జరుగుతుంది అని కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇప్పుడు అనవసరంగా తెలంగాణ గవర్నమెంట్తో అల్లు అర్జున్ పెట్టుకున్నారా? ఇప్పటికీ కూడా తగ్గట్లేదా? తగ్గించే వాళ్ళు ఇండస్ట్రీలో లేరా? అల్లు అర్జున్ పెట్టుకోలేదమ్మా తెలంగాణ గవర్నమెంట్ సినీ పరిశ్రమలో పెట్టుకుంటాం. ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ విషయం సరే, మరి మొన్న సమంతాని ఏ కారణం చేత సమంతాని అవమానకరంగా మాట్లాడింది తెలంగాణ మంత్రి. ఈ ఆడపిల్ల కథ, ఆడపిల్ల ముఖ్యమంత్రి, ఒక ఆడపిల్ల సినిమా హీరోయిన్ అంటే ఆడపిల్ల కథ, ఇష్టం వచ్చేట ఆడపిల్ల మామగారు వెళ్ళి అక్కడ ఎలమన్నారు. ఇంత పచ్చిగా మాట్లాడతారా అసహ్యంగా?
ఎందుకు మాట్లాడింది? సో సినిమా ఫీల్డ్ మీద జానీ మాస్టర్ ని అరెస్ట్ చేస్తారు. జానీ మాస్టర్ ని ఏమాత్రం ఆలోచన లేకుండా అమ్మాయి 2017లోనేమో దీంట్లో యాక్ట్ చేసింది, జోడీలో యాక్ట్ చేసింది, డి జోడీలో యాక్ట్ చేయాలంటే 18 ఏళ్ళు నిండాలి. 18 ఏళ్ళు నిండి మరి 2017లో యాక్ట్ చేసింది. కేసు ఏమో 2019లో నన్ను రేప్ చేశారు, నేను మైనర్ అని పెట్టింది. ఇక్కడేమో అఫిడవిట్ అలాగే ఏది కరెక్ట్ ఏది నిజమో ఈ అమ్మాయి అప్పుడే 18 ఏళ్ళ, ఇప్పుడు 2019లో 17 ఏళ్ళు అవుతా, 2017లో 18 ఏళ్ళు అయినప్పుడు 2019లో మైనర్ ఎట్లా ఉంది? అందులో అందరికి వయసు పెరిగితే అమ్మాయి వయసు తగ్గుతా? ఏమీ విచక్షణ లేకుండా, విచారణ లేకుండా అక్కడ ఇచ్చిన అఫిడవిట్ కరెక్టా, ఇక్కడ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ కరెక్టా ఏది చెక్ చేయకుండా అక్కడ పోక్సోలో పెట్టి ఆలోచిస్తారు. ఈ అంత తొందరగా హడావిడిగా వీడి రమ్మని పిలవటం, తీసుకెళ్ళిపోవటం, అర్జెంట్ ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు ఏమాత్రం విచారణ లేకుండా చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి సమంతని అట్లా తిట్టగా మాట్లాడారు. ఎవరు ఖండించలేదు. ఆ మినిస్టర్ మాట్లాడితే కనీసం సీఎం గా తప్పు అలాంటి మాటలు రావడం దురదృష్టకరం, ఏది మాట్లాడలేదు. పైగా ఆవిడ కొన్నాళ్ళు అయినాక ఆ బాధపడి ఉంటే నేను ఆ ఉద్దేశంతో రాలేదు, అంత డైరెక్ట్ గానే మళ్ళీ ఆ ఉద్దేశంతో రాలేదు, పాడుకుంటే డైరెక్ట్ నా మాటలు వెనక్కి తీసుకుంటాను, నన్ను క్షమించాలని అలాంటి లేదు. ఇంకెవరు ఖండించకపోగా సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ఫీల్డ్ మీద ఏదో కక్ష కట్టినట్టు సినిమా వాళ్ళంటే అంటే జానీ మాస్టర్ ఇష్యూ దగ్గర నుంచి అన్ని కక్ష కట్టినట్టే కనబడుతున్నాయి మీకు, అన్ని కక్ష కట్టినట్టు కనబడుతున్నాయి. ఏ కారణం లేకుండా అకారణంగా జరుగుతున్నాయి. ఏదైనా వాళ్ళ తప్పుడు జరుగుతానే పర్వాలా. సమంత ఏం చేసింది? తన పాటి తన జీవితం ఉంది. అసలు సమంత గురించి మనం గతంలో కూడా మాట్లాడాంలే చిట్టిబాబు గారు. అక్కడ సమంతను అవమానించినట్లేదు, వాళ్ళిద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. మళ్ళీ ఆవిడ ట్వీట్ చేసింది, ఈవిడ ట్వీట్ చేశారు. ఇక్కడ మీరేమైనా బాధపడితే నాగార్జున గారి గురించి బాధపడాలి కానీ, సో మొత్తంగా అల్లు అర్జున్ గారి విషయంలో ఏం చెప్తారు? ఏంటమ్మా నువ్వు ఆడపిల్లగా అలా మాట్లాడదు? సమంతని ఏమంది ఆయన వెళ్ళి పడుకోమన్నాడు, వెళ్ళంది, అందుకని విడాకులు. ఎంత పచ్చి మాట అది, దౌర్భాగ్యం మాట. ఒక ఆడపిల్ల అనే మాటేనాది? దాన్ని సమర్థిస్తావేంటమ్మా? నేను సమర్థించట్లేదు చిట్టిబాబు గారు. మీరు ఇప్పుడు అసలు ఇది అప్రస్తుతం, నిజానికి అప్రస్తుతం. కానీ మీరు మాట్లాడగారు కాబట్టి నేను చెప్తున్నా. సమంత విషయంలో నేను కొండ సురేఖ గారిని వెనకేసి రావట్లా. సమంతకి ఇలా చెప్పారు కానీ సమంత దీనికి ఒప్పుకోలేదు అన్నారు. అప్రస్తుతం కాదు, ఈ నేపథ్యం, ఈ ప్రభుత్వ నేపథ్యం సినిమా వాళ్ళపై వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అనే దానికి అది అప్రస్తుతం ఎట్లా ఉంటుంది. టార్గెటెడ్ గా చేశారు అనుకుంటున్నారు. టార్గెటెడ్ గా చేస్తే ప్రీమియర్ షోకి టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇస్తారు? అది ఎందుకు అవకాశం ఇస్తే పర్మిషన్ ఇవ్వద్దని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మేము పర్మిషన్ ఇచ్చాము, ఇప్పుడు ఈ మీద మన శుద్ధపోస మాట మాట్లాడుతున్నారు. ఇదే కోమటి వెంకటరెడ్డికి మేము 31వ తారీఖు తీసుకెళ్లి ఇవ్వద్దండి, ఇది దందా ఏ స్టేట్ లో లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఉంది. గతంలో కూడా వీళ్ళ సినిమా పుష్పాను అఖండాను ఏమి లేకుండా, ఏ రేట్లు లేకుండా తక్కువ రేట్లలో బ్రహ్మాండంగా ఆడింది. మీరు ఇవ్వడం దందా ఏది, బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవాలి ఇవ్వడం. మేము వెళ్ళి కోమటిరెడ్డికి, చంద్రశేఖర్ రెడ్డిని రాయరు, ఇంకో మా వాడు వెళ్ళి ఇస్తే ఆ మాటని వినకపోతే ఇస్తే, ఇవ్వద్దని ఇస్తే 1వ తారీఖు పెడచెవిని పెట్టింది ప్రభుత్వం. అప్పుడు 2వ తారీఖు చిట్టి గారు ఓకే అంటే కోర్టులో వేస్తే కోర్టులో ఇప్పటికే ఉంది. ఇవాళ శుద్ధపోస మాట్లాడుతున్నారు, మేము రేపటి నుంచి చెయ్యమని. అసలు ఇవ్వద్దంటే మీరు ఇచ్చేసేసి పెద్ద ఏదో పెద్ద సహకారం చేసినట్టు, అది వద్దు, బ్లాక్ మార్కెట్ చేయడం వద్దన్న దాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మేము ఇవ్వలేదా, ఇది సహకారం కాదు. ఓకే, సో ఇండస్ట్రీ అంతా మా మీద కక్ష కట్టింది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అనేదే ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే అతను చంద్రబాబు గారు ఏమో ఇండస్ట్రీని రమ్మంటున్నారు. ఇక్కడ నుంచి ఏ హీరోలు సెటిల్ అయిపోయిన హీరోలు ఎవరు కదిలే పరిస్థితిలో లేరు. కనుక చంద్రబాబు శిష్యుడు కదా అయినా, మరి శిష్యుడు అంటే కోపం వస్తుంది, శిష్యుడు లేకపోతే సహచరుడు ఏవైతే అవని కానీ ఆయనకి సహకరించడం కోసమని ఇలా నిప్పు పెడుతున్నాడా? నిప్పు లేకుండా నిప్పు పెడితే వీళ్ళే చిరాకు దొబ్బి ఒక 2-3 వెళ్ళిపోతారు.
చిరాకు సరే చంద్రబాబు గారు మాట్లాడారంటే చంద్రబాబు గారు అనుకుంటారు, పక్కనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. గతంలో కూడా నాగేశ్వరరావు గారు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చింది, చిరాకు వచ్చేది తమిళనాడులో. తమిళనాడులో ఆయనకి ఆ గవర్నమెంట్ తోటి వాళ్ళతో చిరాకు వచ్చి ఫస్ట్ ఆయన వచ్చాడు, నేను నా సినిమాలు హైదరాబాద్ లోనే. అట్లా ఏ హీరో చిరాకు వచ్చి వెళ్తారేమో, అదే ఒక స్టార్ట్ అయితే ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఇండస్ట్రీని అక్కడ పంపించారు. తెలంగాణ ఆంధ్ర ఒక 10 seconds తెలంగాణ ఇండస్ట్రీ ఆంధ్ర ఇండస్ట్రీ అనగా లేదమ్మా. తెలంగాణ సినిమా తెలంగాణ ఆంధ్ర సినిమా ఇక్కడ సినిమా ఫీల్డ్ కలిసిపోయింది, తెలుగు సినిమాగా ఉంది. దాన్ని విడదీయాలనే ప్రయత్నం జరుగుతుందా? తెలంగాణ వాళ్ళు సినిమా తెలంగాణ వాళ్ళు సినిమా ఆంధ్ర వాళ్ళు విడదీయాలనే ప్రయత్నం ఈ కుట్ర మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ఇండస్ట్రీ వెళ్ళొద్దని మీరు కోరుకుంటున్నారు, రైట్? అక్కడ వేరే ఇండస్ట్రీ ఏర్పడాలమ్మా, వేరే నటులు పుట్టాలి, రైట్? మురళీకృష్ణ నాయుడు గారు ఎందుకు వేరే ఉండకూడదు? అక్కడ వైజాగ్ లో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు. ఓకే చిట్టి గారు, ఓకే ఓకే. మురళీకృష్ణ నాయుడు గారు మీరేమంటారు? ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరకు అయితే బయటకు వచ్చి నిర్మాతలు కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరకు బయటకు వచ్చి అయితే ఎవరు మాట్లాడలేదు. సరే చిట్టి గారు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ తరపున ఆయన ఉంటారు కాబట్టి అందరి మాటగాను కొందరి మాటగాను ఆయన చెప్పేది మనం దాని పారామీటర్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ చెబుతున్న మాటగా చిట్టిబాబు గారి వ్యాఖ్యలను తీసుకోవచ్చు. మీరేమంటారు? అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇదంతా ఏదో చేస్తున్నారని, ఆయన అనుచరుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అంటే, మరి ఇక్కడ ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా. అంటే ఇదంతా ఇద్దరికే వస్తుందిగా, మీరేమంటారు అంటున్నా. ఈ సమస్యకి కారణం ఏపీ నుంచే షూట్ అయింది అన్నట్టుగా. ఏపీ నుంచి షూట్ అయింది అనేది అవాస్తవం అమ్మా. వాస్తవానికి నిజాలు తెలుసుకుని చాలా మంది రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు అవి. ఎందుకంటే రాజకీయంగా ఆ యొక్క డెవలప్మెంట్ కోసం అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రయత్నం చేస్తున్నారు, తన ప్రయత్నం చేసుకుంటున్నాడు. తన ప్రయత్నం చేసుకున్నప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఈ రకరకాలుగా వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది తెలంగాణకే పరిమితం అవ్వకూడదు, ఏపీలో కూడా చాలా వనరులు ఉన్నాయి కాబట్టి ఏపీలో ఈవేళ నెంబర్ 1 వనరులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవమానించడం తప్పులేదు. దాన్ని మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ విషయాన్ని వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. ఈ విషయాన్ని వేరే విధంగా భూతద్దులో చూపించడం చాలా తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళుగా ఇరిగిపోయినా కానీ అన్నతమ్ములుగా ఉన్నా కాబట్టి ఇక్కడ అక్కడ పెట్టుబడి పెట్టాలి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆంధ్రాలో రిలీజ్ అవుతుంది, తెలంగాణలో రిలీజ్ అవుతుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. ఈవేళ ఉన్న దాసరి ఫిలిం ఇన్స్టిట్యూట్ అని నేను అక్కడ మంగళగిరిలో స్టార్ట్ చేస్తాను, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అలాగే అక్కడ డబ్బింగ్ స్టూడియో కూడా నా ఫ్రెండ్ ఒక ఆయన పెట్టుకున్నాడు. అలాగే ఈవేళ తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడం తప్పులేదు. ఎందుకంటే చాలా మంది ప్రముఖులందరూ తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రముఖుడు ఆంధ్ర నుంచి పుట్టిన వాళ్ళే. ఇక్కడ తెలంగాణలో అతి తక్కువ మంది. అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన తెలంగాణ. అల్లు అర్జున్ గారి విషయంలో ఇంత దాకా గవర్నమెంట్ కూడా తగ్గకుండా వెళ్ళడాన్ని కక్షగట్టి చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ చూస్తుందా? వాస్తవానికి ఒక తెలుగు ఇండస్ట్రీగా, ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రొడ్యూసర్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది కక్షపూరితంగానే కొంచెం చేస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అక్కడ జరుగుతున్న దానిలో ఆ సినిమా పరిశ్రమ విధంగా చూసుకుంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ చాలా మంది ఆ సినిమా బెనిఫిట్ షోకి వెళ్ళారు. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు కూడా వ్యవహారం చేయలే. ఒక నటుడు వస్తున్నప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుందో తెలుసు. ఆల్రెడీ పర్మిషన్ ఇస్తా అంటే పర్మిషన్ ఇవ్వడం, ముందు అసలు బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వడమే రాంగ్. అది ఇచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా పోలీసుల వ్యవస్థ మీద ఉంది. దాన్ని వేరే విధంగా తప్పుపట్టి అల్లు అర్జునే బాధితుడు అంటాం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆయన విధానాల్లో కొంచెం గర్వం ఉండొచ్చు, కానీ ఒక మనిషి చనిపోవాలని కోరుకునే విధంగా అతను ఉన్నాడు కాబట్టి అతని పైన ఇంత కక్ష సాధింపు, ఇంత రాజకీయాలు. ఈవేళ రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతో మంది
ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు, కావాల్సింది ఉద్యోగాలకు ఇబ్బంది పడుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ విషయం మీద ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడతాం అనేది, ఒక వ్యక్తి మీద ఇంత కక్ష సాధింపు అనేది చాలా తప్పు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ విషయంలో ఈ విషయంలో ఎక్కడ కూడా చిన్న వదంతులు కూడా వస్తున్నాయి. ఎటువంటి జోక్యం కూడా చేసుకోదు. ఎందుకంటే అందరూ సమానంగానే చూస్తారు. మెగా ఫ్యామిలీ అంటే ఒక ఆదర్శమైన ఫ్యామిలీ. అటువంటి ఆదర్శమైన ఫ్యామిలీకి వేరే విధంగా కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది రకరకాల మచ్చ తెస్తానికి చూస్తున్నారు. ఇదే విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ కొన్ని వార్తలు నేను విన్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వాళ్ళు ఏ విషయంలోని ఎక్కడా కూడా ఏ విధమైన కుట్రపూరితమైన రాజకీయం చేయడం తెలీదు. వీలుంటే ప్రేమిస్తారా, వీలుంటే 10 మందికి ఉపయోగపడతారు తప్ప వీళ్ళని కూడా రకరకాలుగా ఏదో ట్రోల్ చేస్తున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొందరు వ్యక్తులు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే చాలా మంచిది. ఓకే మురళీకృష్ణ రెడ్డి గారు, చంద్ర శ్రీనివాస్ గారు, మొత్తంగా ఇది గవర్నమెంట్ వర్సెస్ గవర్నమెంట్, 2 నేషనల్ పార్టీలు వర్సెస్గా ఏపీ అండ్ తెలంగాణ కూడా రేపు మధ్యలో గొడవలు వచ్చేదానికి కారణంగా కూడా విజయశాంతి గారు కూడా ట్వీట్ చేశారు. సెంట్రల్ మినిస్టర్లు అండ్ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్కే మద్దతుగా ఉండేలాంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు కూడా అదే చెప్తున్నారు. కానీ ఏపీలో విష్ణుకుమార్ రాజు గారు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. రేవంత్ సర్కార్ ఒకవేళ జరిగింది అదే అయితే తీసుకున్న చర్యలు యాక్సెప్ట్ చేయాలని చెప్పారు బీజేపీ నాయకులు అయినప్పటికీ. సో మీరేమంటారు? ఈ జరుగుతున్న సినారియో అంతా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? అయ్యే సూచనలు ఉన్నాయా? ఇక్కడ నేను పెద్దలు చిట్టిబాబు గారు, మురళీకృష్ణరాజు గారు చెప్పిందంతా పూర్తిగా విభేదిస్తున్నా. ఎందుకంటే ఒక విశ్లేషకుడికి, ఒక లాయర్గా చెప్పేది ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తెలుసుకోవాలా. నేను తగ్గలని అంటే కుదరదు. ఇది సినిమా, 42 సంవత్సరాల వయసు, ఎంతోమంది మహానుభావుల్ని ఎన్టీ రామారావు గారు కాడించి అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, అనేక మంది, కృష్ణ గారు కృషి చేస్తే చెన్నై నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. మీరన్నట్టు కొండలు గుట్టలు కరిగించి స్టూడియోలు కట్టారు. అద్భుతం. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుంటున్నారు హైదరాబాద్. సరే, అందరినీ ఎక్కడ చేసుకునేది హైదరాబాద్ ఆఫ్ కోర్స్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకృతి రమణీయమైన ప్లేసులు విశాఖపట్నం కాడి నుంచి, తిరుపతి తలకోన కాడి నుంచి, విజయవాడ కాడి నుంచి, భవానీ ఐలాండ్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇన్వైట్ చేయడం తప్పులేదు, వీళ్ళే వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లాగే మనం భావించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత అని చిట్టిబాబు గారు చెప్పినా, మురళీకృష్ణ గారు చెప్పినా అది ఇక్కడ ఏం కనపట్ల. అదే కక్షపూరిత అంటే ఇండస్ట్రీని, సినిమా పెద్దల్ని తన దగ్గర పిలిపించుకొని టికెట్ల రేటు కూడా మరీ 10-15 రూపాయలు తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? చిరంజీవి గారు లాంటి అయ్యా ఇట్లా చేయి పట్టుకుని పాపం తనకి చాలా తగ్గి 4.5 దశాబ్దాల్లో మకుటలేని మహారాజుకున్న చిరంజీవి గారు అయ్యా న్యాయం చేయండి, తల్లి స్థానంలో ఉన్నారంటే ఆయన పట్టించుకోవాలా. 10-15 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ ఇచ్చినా కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అదల్లా బెదర్లా, డబ్బులు లాస్ అయితే నిర్మాతలకు ఆయన ఇచ్చాడు తప్పితే. కాబట్టి అటువంటిప్పుడు తనకి సపోర్ట్ చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పిలిపించుకుంటే ఉండవల్లి తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లికి, అప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడేపారు? ఇప్పుడు ఏం చేసింది ఏంటి? ఆ రాష్ట్రంలో మొగల్తూరులో పుట్టిన ఆ వ్యక్తి కష్టపడి చెన్నై ఎదిగి వెళ్ళి చార్టెడ్ అకౌంట్ చేసుకుని ఇప్పుడు ఈ రోజు 4 దశాబ్దాలుగా మెగాస్టార్గా ఉంటుంటే 8 మంది హీరోలు నా ఫ్యామిలీ తయారు చేస్తే ఆయనకి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సత్కరించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. మరి అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఉంటే, అదే తెలంగాణ ఆంధ్రాన్ని భావిస్తే గనక ఇక్కడ శిల్పకళా వేదికలు సన్మానం చేస్తాడండి? లక్ష్మి గారు మీరు చెప్పండి. గౌరవంగా పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయన్ని, వెంకయ్యనాయుడు గారిని, తర్వాత 15 మంది పద్మశ్రీ వచ్చిన వాళ్ళందరినీ సత్కరించాడంటే అప్పుడు ఇది సినిమా ఇండస్ట్రీకి ఆయన గౌరవిస్తున్నాడా లేదా? మరి గౌరవించినప్పుడు ఎప్పుడు ఏ రోజు ఇండస్ట్రీకి చిరంజీవి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కోటి రూపాయలు నాగార్జున గారు వెళ్ళారు, అన్ని రూల్ ప్రకారం ఆయన చేస్తున్నాడు తప్పితే ఈయన అసలు ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. అసెంబ్లీలో ఏంది అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఆయన రివర్స్గా పోలీసులు ఏం చేయలేదు, పోలీసులు నాకు చెప్పలేదంటే వాళ్ళ తర్వాత సివి ఆనంద్ గారు కమిషనర్ గారు చూశారు కదా, మొత్తం విత్ ఎవిడెన్స్తో సహా చూపించారు. మరి అది తప్ప కాదా? ఇప్పుడు అభివాదాలు కాదు కదా. రేవతి మృతికి కారణం, రేవతి మృతి ఇన్సిడెంట్ జరగడానికి కారణం మీరు పర్మిషన్ అడిగారు, ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు పోవాల్సిన అవసరం ఏముంది? 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, 20 సంవత్సరాల నుంచి అలా వెళ్ళారా, ఇలా ఆర్భాటాలతో వెళ్ళారా అనేది ఒకటి ముఖ్యం. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కక్ష అనేది ఎవరు కూడా అనుకోట్లా, రూల్ ప్రకారం ఆయన వెళ్తాడండి. ఆ రోజు కక్ష ఉంటే గనక చిరంజీవి గారిని శిల్పకళా వేదికలు ఎందుకు సత్కరిస్తాడు?
చిరంజీవి గారికి ఈ డ్రగ్స్ కి ఎరాడికేట్ చేయడానికి ఆయన చేత వీడియో ఎందుకు తీసుకుంటాడు? ఆయనకి ఏమన్నా కక్ష? రాజకీయాలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వృద్ధులు చాలా కీలకమైన ఉన్న కాంగ్రెస్ పార్టీలోని అందరిని మెప్పించి ముఖ్యమంత్రి అయ్యాడే. ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నాడు. ఆయన సినిమా ఇండస్ట్రీకి అట్లా అనుకుంటే ఫస్ట్ 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 4వ తారీఖే 1400 1200 టికెట్లు పెంచుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? స్పెషల్ షోలు ఇస్తానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? గారు అన్నట్టుగా ఎంతైనా ఆయన సహచరుడు, చంద్రబాబు నాయుడు గారికి సహచరుడు శిష్యుడు, ఎంతైనా ఆయన అన్వయిస్తున్నారా? అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తేనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు అంటూ ప్రొజెక్ట్ చేస్తున్న విధానం, మరి ఆయనకి ఇలాంటి విషయాల్లో ఆయన తీసుకునే ఇనిషియేషన్స్ కి బ్రేక్ పడుతుంది. ఆ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరండి. ఆయనే అనుసరించాల్సిన పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేడు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. కానీ అన్నదమ్ములాగా ఉంటారు. సహృద్భావ వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్దాం అనుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ఆ రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళారు. ఇరు రాష్ట్రాలు ఎక్కడ జరిగినా కానీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆ ధోరణిలో అన్నదమ్ములాగా ఉండాలి. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇండస్ట్రీ బాగుండాలని 24 క్రాఫ్ట్స్ ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? 24 క్రాఫ్ట్స్ మీద ఆధారపడే వేలాది మంది ఇబ్బంది పడతారు కదా. ఒక అల్లు అర్జున్ గారు చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తం కూడా తప్పు అంటే ఏంటి? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పు, నన్ను నా క్యారెక్టర్ అసైన్ చేస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ పెట్టడమే తప్పు. ఆ పెట్టిన దాంట్లో ఏమవుతుంది? ఇక్కడ పెట్టిన దాంట్లో ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు ఏంది ఎవిడెన్స్ చూపించుకోవాలి కదా. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళకి కావాలా? పోలీసులు విచారించి మినిట్ టు మినిట్ చూపించారు. ఇప్పుడు 4 వారాల పాటు ఇంటీరియం బెయిల్ అంటే పూర్తి బెయిల్ ఈలానికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయమని వెళ్తారనుకోండి. ఇప్పుడు 11ంటికి రమ్మన్నారు నోటీస్ ఇచ్చి. విచారించే అధికారం అవకాశం ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ తెచ్చుకోవడానికి కారణం ఏంటి? 42 సంవత్సరాలే అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అద్భుతంగా సినిమా ఆడుతుంది. నార్త్ ఇండియా మొత్తం బ్రహ్మాండం కలెక్షన్స్ వస్తున్నాయి. హిందీలో కూడా. తెలుగు రాష్ట్రాలు ఎందుకు పడిపోయినాయి? ఈ పరిస్థితి కారణం ఏంటి? దీని సొల్యూషన్ ఎక్కడ? ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్నారు. రాజుగారు చెప్పినట్టుగా ఆయన ఎవరు ఆశించే వ్యక్తులు కాదు. మురళీకృష్ణ నాయుడు గారు చెప్పినట్టుగా మెగా ఫ్యామిలీ అందరికీ చేయూతను అందిస్తే తప్పితే ఎవరిని మోసం చేయరు. ఇప్పుడు అదే సమయంలో నాయుడు గారు ఏం చెప్పాడు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది ఈ గ్యాప్ ని చేసుకోవడానికి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చల్లుతున్నారు. ఈ పరిస్థితులకు కారణం ఏందనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయన ఏమో కక్షపూరితం లేదు. కోమటిరెడ్డి అట్లా కక్షపూరితం అనుకుంటే సొంత డబ్బు వాళ్ళ బిడ్డ పేరు మీద ట్రస్ట్ ఇచ్చే 20 లక్షల రూపాయలు. అయితే చిట్టి గారు అన్నట్టుగా కూడా మొదటి నుంచి అంటే ఇన్సిడెంట్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సినీ పరిశ్రమ మీద సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే కలవడం, ఇక్కడ ఇదే రాష్ట్రంలో ఉండడం, ఎంతైనా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలతో ఉన్న సత్సంబంధాలు, ఆ జోషు, ఆ బిజినెస్ అన్నీ కూడా వీళ్ళ మధ్య లేవు. వీళ్ళ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ ఉంది, వాళ్ళ మధ్య అంతకు మించిన రిలేషన్ ఉంది. అందుకే ఈ గ్యాప్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆయన చూపించుకుంటున్నారు అనేది ఇండస్ట్రీలో ఉన్న చిట్టి గారి మాటగా మనం చూడకూడదు. అంటే ఆయన మాట, ఆయన అభిప్రాయం. చిట్టి గారు సీనియర్స్, ఆయన అభిప్రాయం అయింది. నేను ఇక్కడ ఏమంటానంటే ఆ శత్రుత్వం పెంచుకుంటే స్పెషల్ షో పర్మిషన్ ఎవరు తర్వాత జరిగిన దాంట్లో ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలా. రూల్ ప్రకారం వెళ్ళారు. పోలీసుల మీదే ఇది తప్పంతా పోలీసులే సరే ఆయన అభిప్రాయం. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. చిట్టిబాబు గారు పెద్దలంటే గౌరవం. నేనేమంటానంటే ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డిగా చూడటం అనేది చాలా తప్పు. ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు ఇలా ఈ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఏఎస్పీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడంటే రాష్ట్రాల మధ్య ఇది పరిస్థితి అని చెప్పి సస్పెండెడ్ అధికారి ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి మనం వస్తున్నామంటే ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చినాం? ఎప్పుడన్నా ఉన్నారా? అంటే ఇక్కడికి వచ్చి అందరూ రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో కాళ్ళు పడిపోయినాయా, చేతులు ఇరిగిపోయినాయా, కిడ్నీలకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఎందుకు అంత ఘాటుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో? మరి మొత్తం ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ హోంశాఖ ఎవరి చేతిలో ఉందండి? ఎవరు హోమ్ మినిస్టర్? అందుకని అలా మాట్లాడుతున్నారు. ఆయన చేతిలో ఉంది కదా. ఆయన చిట్టిబాబు గారు మళ్ళీ మధ్యలో ఇప్పుడు హోంశాఖ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ పీపుల్. మొత్తం ఈ హైదరాబాద్ కి అందరూ కూడా కోట్లాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. అటువంటి హైదరాబాద్ ని లా అండ్ ఆర్డర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? లా అండ్ ఆర్డర్ కాపాడడం వేరు, పరామర్శించడానికి వెళ్లిన వాళ్ళ విషయంలో ఇటెందుకు వెళ్ళారు? అలాంటి సరే, ఇప్పుడు అరవింద్ గారు ఇప్పుడు 20 రోజులైంది ఇన్సిడెంట్ జరిగి. December 4 ఇన్సిడెంట్ జరిగింది. December 4 నుంచి మొన్న వెళ్ళేదాకా అరవింద్ గారు 15 రోజుల దాకా వెళ్ళాల. ఇప్పుడు కూడా పూర్తిగా అందలేదు సహాయం అంటున్నారు. ప్రభుత్వం స్పందించేదాకా మహిళా అధ్యక్షురాలు వెళ్ళి తర్వాత మిగతా వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత PW సంధ్య గారు తర్వాత కోమటిరెడ్డి వెళ్ళిన తర్వాత జగపతి బాబు గారు కూడా వెళ్ళారు.
కోమటిరెడ్డి గారు వెళ్ళేదాకా వెళ్ళి 20 లక్షలు ఇచ్చేదాకా వీళ్ళు ఎందుకని అనుకోలేదు. నిన్న వెళ్ళారు మైత్రి మూవీకి మేకర్స్. 50 లక్షలు ఏందో మొదటి దేవంలోనే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇంత సమస్య లేదు కాదు కదా. చెట్టి గారు ఇది పాయింటే కదా అసలు ఇప్పుడు విరాళాల అంశం తెర మీదకి తీసుకురావడం. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వీళ్ళందరూ ఎందుకు ఇవ్వాలండి? నిర్మాతలు 300 కోట్లు హీరో తీసుకున్నాడు, కలెక్షన్ తీసుకున్నారు. మిత్రుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు స్పందించిందంటే 4వ తారీఖు జరిగితే ఒక హెల్త్ మినిస్టర్ వెళ్ళారా, ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్టర్ వెళ్ళారా, ఒక చిల్డ్రన్ మినిస్టర్ వెళ్ళారా, ఎవరైనా స్పందించారా? 14 రోజుల తర్వాత ఒక చీఫ్ సెక్రటరీ అప్పుడు మాట్లాడారు. తర్వాత సీతకి వెళ్ళింది. అంటే 14-15 వారాల తర్వాత కానీ ప్రభుత్వం స్పందించాల. ప్రభుత్వానికి కూడా స్పందించాలని అడిగేది కానీ తర్వాత అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు ఆడిన సీఎం, పచ్చి అబద్ధాలు ఆడుతున్న సీఎం ఇంతవరకు నేను నా జీవితంలో మాకు అనేక మంది సీఎంలు చూశాను. మా కుటుంబంతో సన్నిహితంగా ఉండేది, కుటుంబ సన్నిహితంగా ఉన్న సీఎంను చూశాను. ఏ సీఎం ఈ రాష్ట్రంలో ఇంత పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారు. అంటే ఏది పచ్చి అబద్ధం అంటారు? ఏది అబద్ధం అంటున్నారు మీరు చిట్టి గారు? నేను చెప్తా ఏం అబద్ధాలు చెప్తా ఏం మాట్లాడారు. కానీ చిట్టి గారు ఇప్పుడు అంటే ఒక్క నిమిషం మీరు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేయడం వల్ల మళ్ళీ ఇండస్ట్రీని గవర్నమెంట్ కి గ్యాప్ క్రియేట్ చేసిన వాళ్ళు కారా? ఇంకాస్త గ్యాప్ పెంచేసి అబద్ధాలు చెప్పాలి కదా. అబద్ధాలని చెప్పకూడదా? అబద్ధాలని చెప్పకపోతే అందుకనే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఈయన అబద్ధాలు చెప్పకపోతే సీఎం మాట్లాడాడు అసలు నిజాలు అయిపోతాయి. మంచి అబద్ధాలు ఏ ఆఫీసర్ చెప్పాడు. ఇటుబాబు గారు మీరు మాట్లాడుతుంది వేరే విధంగా వెళ్తుంది. తెలుగు ఇండస్ట్రీ మీద ఇప్పటికే అకృష్యాలు ఉన్నాయి, ఇంకా దారుణమైన అకృష్యాలు పెరుగుతాయి. అందుకని కాళ్ళు పట్టుకోమంటారా? లేదండి, మనం దాన్ని కుటుంబ సభ్యులుగా కూర్చుని దాన్ని సమర్థించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కావాలి ఎందుకు పట్టుకుంటారంటే ప్రభుత్వం కావాలి పట్టుకుంటలేదు, సమాధానాలు చెప్పుకుంటూ ఉంటుంది. ఈ ప్రభుత్వం పేటరేకపోయి పేటరేకపోయి నోటికొచ్చిన మాటలు తోలాడుతూ ఉంటే ఇండస్ట్రీని ఈ బాంఛను కాలు ముక్తాన్ని వీళ్ళకి అడిగి ఉన్నారా? ఏం మాట్లాడుతారండి? ఈ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా తన పని చేశాడండి, తన పని తను చేశాడు. ముఖ్యమంత్రిగా తన పని చేశాడు. వాస్తవానికి చిట్టుబాబు గారు మీరు ఎందుకు హాస్పిటల్ రాలేదు? చిట్టుబాబు గారు మీరు ఎందుకు హాస్పిటల్ రాలేదు? నేను హాస్పిటల్కి వెళ్ళలేను, ఆ పిల్లలు బతికితే నేను చదివిస్తాను, నేనే చదివిస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చాను వాళ్ళ నాన్నగారికి. మీరెందుకు రాలేదు? నాయుడు గారు మీరు మాట్లాడారు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇండస్ట్రీని వేరే విధంగా తీసుకెళ్తుంది. అక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటికే తోటలు పడిచారు, రకరకాలుగా వెళ్తున్నారు. నేను మీకు మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డబ్బు వాయిస్తలేను. నేను నిజాలే మాట్లాడతాను. నేను ఎవరికి వాంచలేను, నేను ఎవరికి తల చెప్తున్నాను. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో అలా అల్లర్జున్ సమాజంలో కొంచెం తగ్గి ఉండాలి. ఎవరైనా సరే భూమికి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అరాచకానికి తగ్గి ఉండక్కర్లా. సినిమా బిల్డ్ మీద ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏంటి కదండి? తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి వ్యక్తుల వల్ల తెలుగు ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, తెలుగు ఇండస్ట్రీ అనేది ఎందుకు నాశనం అవుతుందంటే మనం గౌరవిచ్చిపుచ్చుకోవాలి అంతేగాని వేరే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సాధారణ పౌరుడు స్పందించాడు. దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎవరు మీరు ఆపండి. మీరు చోది ఏంటది? మీరు మాట్లాడిన చోది కదా. నాయుడు గారు ఆగండి. పెద్దలు ఆయన చిట్టుబాబు గారిని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఆగండి. ఒక్క నిమిషం. చిట్టుబాబు గారు గౌరవించి నేర్చుకోండి. చోదంటే కనీస మర్యాద నేర్చుకోండి. మీరు మాట్లాడి మీకు మర్యాద ఇస్తున్నాను, చిట్టుబాబు గారు అంటున్నాను. మీరు ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆగండి. నాయుడు గారు మీరు ఆగండి. చిట్టి గారు ఎవరికి సినీ ఇండస్ట్రీలో సమస్య వచ్చినా ఆగండి. చిట్టి గారు, నాయుడు గారు ఒక విషయం ఆయన తప్పట్టాల్సిన అవసరం లేదు. నాయుడు గారు ఓకే ఒక్క నిమిషం. చిట్టి గారు ఎవరో ఒకరు మాట్లాడుకుంటుండండి. ఏమైంది? నాయుడు గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చిట్టి గారు నేను స్టార్టింగ్ లో అదే చెప్పా,
చిట్టి గారు ఎవరికి సమస్య వచ్చినా దాన్ని సినీ పరిశ్రమకు సంబంధించి అయితే అవతల వాళ్ళు పార్టీల వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా భుజాల మీద వేసుకొని మాట్లాడే తీరు అక్కడ ఆయన్ని తప్పుపట్టడం అనేది ఆయన్ని తక్కువ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ చిట్టి గారు మీలాంటి వాళ్ళు పెద్దరికంగా ఆలోచించి వెళ్ళాలి కానీ గవర్నమెంట్ మీద మేము కత్తి తీసుకుంటామంటే మీరు ఎన్నిసార్లు ఇండస్ట్రీ పోరాటాలు చేసింది ఈ మధ్య కాలంలో మరి కాళ్ళు పట్టుకున్నట్టుగా వ్యవహరించలేదా ఇన్నాళ్ల పాటు? బిజినెస్ లో ఎంతమంది ఉన్నారు? కోట్ల రూపాయల బిజినెస్ టాలీవుడ్ పరిశ్రమ ఎక్కడి నుంచి చేస్తుంది? గిల్డ్ నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. నాయుడు గారు ఇలాగే చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరింత ఏమైంది? నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టి గారు మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇండస్ట్రీలో మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళే కలుసుకుంటూ రాజ్యం వెళ్తుంటే మరి అప్పుడు పోరాటాలు ఏమైనాయి అంటున్నా. అన్నా కదా, పెద్దరికానికి ఒక ఓర్పు సహనం ఒక లిమిట్. జానీ మాస్టర్ విషయంలో పెద్దరికమే భరించాం, సమంత విషయంలో పెద్దరికమే భరించాం. ఇప్పుడు ఈ విషయంలో ఈయన మాటలు సినిమా హీరోలు ఏమన్నా బార్డర్కి వెళ్ళి ఫైట్లు చేస్తారా? వీళ్ళు డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఈ కోతలు పోతా ఉంటే కాళ్ళు ఎరిగినాయా చేతులు ఎరిగినా ఏంటంటే సిబ్బంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అంటే ఈయన ఏమి ఇచ్చాడని, ఏ ప్రజా పోరాటం చేశాడని, ఏ తెలంగాణ కోసం ఆ రోజు తెలంగాణ కోసం ఏం పోరాటం చేశాడని వాడు పిఎంఐని సినిమా వాడిని అక్కడ ఏమైనా పోరాడాడని కించపరిచి మాట్లాడతాడా? డబ్బులు తెలుసా? సినిమా అంటే డబ్బులతో సినిమా అవుతాయా? రైతులకి డబ్బులతో సినిమాలు డబ్బులతో సినిమాలు అయితే ఆదాయాన్ని అమ్మాలని సినిమాలు ఇస్తారు. ఇక్కడ 160 రోజులు 60 మంది 800 కిలో వెలుగులో లైట్ ఎముకలు ఎరగొట్టుకుని ఒక్కొక్క హీరోకి చూడండి, మా హీరోలకి ఒక్కొక్క హీరోకి అనేక ఎక్కడెక్కడో పార్క్ పోయి ప్లేట్లు ఉంటాయి ఎముకలు పోయి. ఇంత కష్టపడి ఇంత ప్రజలను మెప్పించి ఒప్పించి వాళ్ళు స్టార్లు అవుతారు. వాళ్ళకి డబ్బులు మీలాగా ఓట్లకు నోట్లు ఇచ్చి సంపాదించి మంత్రులు అయ్యి ఆ తర్వాత డబ్బులు సంపాదించడానికి అవినీతి బాపత కష్టించి చెమట వచ్చి ప్రజల అభిమానాలను పొందుతాం, ప్రజల ఓట్లు అంటే అవి కూడా ఎదగాలని కోరుకు. చిట్టి గారు రాజకీయాల్లో మీరు కూడా ఉండొచ్చారుగా, మాటలు మాట్లాడితే ఆయన మాట్లాడింది మీరు అర్థం చేసుకోండి. చిట్టుబాబు గారు ఆయన మాట్లాడింది మీరు అర్థం చేసుకోండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గా మాట్లాడలేదు. కాదండి, రాజకీయ నాయకులనే అసలు మీరు రేవంత్ రెడ్డిగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారే ఈ మాటలు మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇండివిజువల్ వాళ్ళని ఏమన్నా ఎంతో మంది వాగుతారు అనుకుంటాం. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఏం మాట్లాడాలో కల్చర్ గా మాట్లాడాలి. చీఫ్ మినిస్టర్ గౌరవ స్థానానికి ఆయనకు మొదటి స్థానానికి గౌరవం లేదు. ఆ మనిషి ఎప్పుడు భాష మాట్లాడతాడు. ఇండస్ట్రీ యుద్ధం ప్రకటిస్తుందా తెలంగాణ ప్రభుత్వం మీద? అని మాట్లాడతారు. చిట్టి గారు, ఇండస్ట్రీ యుద్ధం ప్రకటించబోతుందా తెలంగాణ ప్రభుత్వం మీద? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ అసెంబ్లీ ఈ భాషలు మాట్లాడటము, ఈ సినిమాలను కించపరిచి మాట్లాడటము, సినిమాలను హేళన చేసి మాట్లాడటం మానుకుంటే అంటే అల్లు అర్జున్ గారికి సూచనలు ఏమి చేయాల్సిన అవసరం లేదంటారు మీరు? అసలు మీరెవరు తగ్గను అంటారు? తమిళనాడు మీకు గుర్తు చేస్తున్నా, తమిళనాడు నుంచి ఉన్నాను ఇండస్ట్రీ, తమిళనాడు నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఇలాంటి అవమానాలే. ఇలాంటి అవమానాలు పడే అసలు ఏం అవమానం అండి? సినిమా తీసింది మీరు, కలెక్షన్ వచ్చింది మీకు, పోయింది మీ అభిమానుల ప్రాణాలు. నాయుడు గారు మీరు చెప్పండి. నాయుడు గారు ప్రభుత్వం అప్పుడే వచ్చేయాలి. రైట్. నాయుడు గారు ఇండస్ట్రీ అంతా చిట్టి గారు లాగానే ఆలోచిస్తున్నారా? ఇంకేదన్నా కోణం జరుగుతుందా? అసలు ఏంటి? చాలా వర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఎంత ఇష్టం అనుకుంటా. ఏమి లేదు, అక్కడ వేరే ఇండస్ట్రీ ఏర్పడుతుంది. తెలుగు ఒక మాతృతల్ని డెవలప్ చేసుకుంటే తప్పే ఉందండి. ఇక్కడ హీరోయిన్ తరుపుతారా అని ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి అక్కడ సినిమా చేయట్లేదా?
Okay. సినిమా ఎక్కడ చేయాలి, సినిమాలు చేయట్లేదా? మొత్తంగా అక్కడ లొకేషన్ చిట్టి గారు, నాయుడు గారు ఒక సెకండ్ ఇండస్ట్రీలో కూడా చాలా ముఖ్యమంత్రి గారు కోరుకోవడం తప్పలేదు. ఒక్క నిమిషం అండి, ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం, అనలిస్టులు మాట్లాడనివ్వండి ప్లీజ్. చెప్పండి. చాలా వర్గాలు ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా, ఎవరి పార్టీలు వాళ్ళు, నేను స్టార్టింగ్ లో అన్న పెన వేసుకొని ఉన్నారు కాబట్టి ఏ దారాన్ని బయటికి తీసేలాంటి పరిస్థితి లేదు. ఇంతకీ నిప్పు పోస్తున్నారు తప్పితే దీన్ని సాల్వ్ చేసే వాళ్ళు అయితే కనిపించట్లేదు. మీకే అంటే ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నట్టేనా? బీజేపీ ఇన్వాల్వ్మెంట్తో ఇది ఇంకాస్త ఉధృతమైంది. అల్లు అర్జున్ గారు కూడా రేపు మరి బీజేపీలోకి వెళ్తారని కూడా ఏదో టాక్ నడుస్తుంది. వాళ్ళ మామయ్య గారు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళొచ్చారు. సరే అది కలవలేకపోయారు. సరే వేరే విషయం, తర్వాత మేము కలుస్తామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సరే ఏదేమైనా కానీ ఇక్కడ రాజకీయాలు పార్టీలు ఎంటర్ అయ్యి దీన్ని పెద్దది చేసే పరిస్థితిలో కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వ సంరక్షకుడు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ఆయన కూడా ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఒక గుంపుకు మేస్త్రిని అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ప్రజల యొక్క లా అండ్ ఆర్డర్ని ప్రజలు, పోలీసులు ఈ బాధ్యత. పోలీసులు ఎవరు? ప్రజలకి సంరక్షకులు. మరి పోలీసుల మీద రివర్స్ అయిపోయి నాకెవరు చెప్పలేదు, నా క్యారెక్టర్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక హీరో బహిరంగ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఇంటీరియర్ బెయిల్ మీద ఉన్నారు, మీరు ఇంకా విచారించాలి పోలీసులు. ఆ సమయంలో పెట్టి ఇంకా పెద్దదైంది ఇష్యూ. మరి వాళ్ళ సత్యలేత పోలీసులు కూడా నిరూపించుకోవాలి కదా. వాళ్ళు చెప్పిన దాంట్లో సాక్ష్యం నేను వెళ్ళి చెప్పాను, స్వయంగా ఒక సిఐ చెప్పాడు. తర్వాత ఆమెని సిపిఆర్ చేసిన పోలీసులు ఏమి చేయలేదని కూడా తప్పు. ఆమెను ప్రాణాన్ని బతికించడానికి చివరి ప్రయత్నం చేశారు. ఆ మౌనిక అనే ఎస్ఐ ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ లాండ్ ఆర్డర్ ఇప్పుడు వద్దు రావద్దంటే బాహాటంగా వెళ్ళటం ఎందుకు? ఈ ఇన్సిడెంట్ కారణం ఎందుకు? ఈ చిన్నపాటి ఈగోకి కొద్దిగా తగ్గితే అయిపోయేదాన్ని. ఇప్పుడు అర్జునది ఇప్పుడు ఆ బిహేవియర్తో మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడుతున్నారు కదా. సినిమా నిర్మాతలు 100 కోట్లు పెట్టేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దర్శకులు ఇబ్బంది పడుతున్నారు, 24 క్రాఫ్ట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ఇది ఉందా? మనం ఇప్పుడు ఆ రోజు చిరంజీవి, అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళలాగా ఎన్టీ రామారావు గారు ఉండేవారు, కృష్ణ గారు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దాసనారాయణరావు వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు కనబడుతుంది. ఎప్పుడైనా ఈ వివాదాలు ఉన్నాయా? ఎందుకు ఈ పరిస్థితి? ఈ సాల్వ్ చేయాలంటే ఒకటే మార్గం. నేను ఇందాక కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టిన మెగాస్టార్ గారిని పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సత్కరించలా, అది గౌరవించింది రేవంత్ రెడ్డి. ఆయనకేమి కక్షలు కార్పణ్యాలు లేవు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఇదే సినిమా పెద్దగా మెగాస్టార్ గారు, అక్కడున్న ఆ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇరువురు చేతిలో ఉంది. 10 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనేది నా పర్సనల్ కాదు, యాజ్ ఏ లీగల్గా, యాజ్ ఏ అడ్వకేట్ కూడా నా అభిప్రాయం. ఆ ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఈ అల్లు అర్జున్ కావచ్చు, అరవింద్ గారు వెళితే ఒక 10 నిమిషాలు రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళారు కదా. బెయిల్ అయి వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కలిసారు కదా. ఆ కలవటం కాదు మేడం, ఈ పరిస్థితి నుంచి ఇండస్ట్రీ అంతా మేమంతా ఏ విభేదం కాదు ప్రభుత్వంతో. ఈ చిన్నపాటి పొరపచ్చాలు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఈ ఎవరికోళ్ళు తగ్గకపోవటం, ఎవరు తగ్గకపోతే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఏమైపోద్ది? మొత్తం వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. వేరే రాష్ట్రాలకు వెళ్తే ఈ ఆదాయం ఏమవుతుందండి? ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం, దీని మీద అందరూ కూడా బతికే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. ఈ సమస్యను అందరితో సాల్వ్ చేసుకుంటే ఇది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అద్వితీయమైన నటుడు, అద్భుతంగా నటించాడు కాదంట్లా. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆయన 11 రోజుల నుంచి పాపం లాన్లోనే కూర్చున్నాడు. నేను తండ్రిగా ఆవేదన వ్యక్తం చేసిన అల్లు అరవింద్ గారు అంటే బాధేస్తుంది. అదే సమయంలో రేవతి కుటుంబం బాధపడుతుంది. ఇప్పుడు శ్రీతేజ సావు బతుకులు ఉన్నాడు, వాళ్ళు ఫ్యామిలీలు బాధపడతారు. ఏదైనా ఒక ప్రాణం పోయింది తిరిగి రాదండి. 100 కోట్లు పెడితే ఈ రోజు మీరు ఇచ్చిన 50 లక్షలు నేను నెల్లు ఇచ్చారు. 50 లక్షలతో ఆ మనిషి రేవతి ఏమైనా వస్తుందా? కానీ ఏదో ఒకటి సహాయం చేయటం. స్టార్టింగ్లోనే ఈ సహాయం ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చి మేము ఉన్నామని ఆ రోజే కుటుంబం, ఆ రోజు అరవింద్ గారు అయినా వెళ్తే, అరవింద్ గారిని ఎవరు వెళ్ళొద్దు అంటారు? సరే హీరో వెళ్ళలేకపోయారు, అరవింద్ గారు వెళ్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కిమ్స్ లో వెళ్తే వెళ్ళొచ్చు. వెళ్తే ఈ సమస్య ఉండేది కాదు. ఎవరికో లీగోలు పోతే ఇది ఎంతటితో ఆగాలంటే ఏకైక మార్గం మెగాస్టార్ గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఆయన దగ్గరికి వెళితే అంటే అప్పట్లో ఆయన కొన్ని విషయాల్లో అంటే 5 ఏళ్లలో మెగాస్టార్ చాలా విషయాల్లో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు ఏదో రాజ్యసభలో హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా స్పందించారు. ఇంకేదో పెద్దవాడిని కాదు, నేను చిన్నవాడినే, సమస్యలు వచ్చినప్పుడు అందరి వాడిని అని ఒక సందర్భంలో ఎవరో పెద్దవాళ్ళు అన్నారని ఆయన్నే తక్కువ చేసుకొని అదే సమయంలో రాజమౌళి గారు ఉన్నారు, మీరు వద్దు అన్నా ఇండస్ట్రీ పెద్ద కాదన్నా మీరే మా పెద్ద ఎందుకంటారు? కష్టాల్లో 6 నెలలు ఉన్నప్పుడు కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి 6 మాసాల పాటు అందరూ సహాయం చేశారు. ఆయన కూడా సహాయం చేశాడు. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ ఇచ్చారు, తర్వాత ఆక్సిజన్ ఇది ఇచ్చారు. మొత్తం మెహర్ రమేష్ గారు, రామచంద్ర గారు స్వయంగా ఉండి 24 క్రాఫ్ట్స్ సహాయం చేయలేదా? ఒక పెద్ద దిక్కుగా ఇప్పుడు కూడా ఆయన ఇనిషియేషన్ ఎందుకు తీసుకోలేదంటారు? ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయన దగ్గరికి కుటుంబం ఇప్పుడు ఎవరికి లాస్ అవుతుంది? ఇక్కడ ఈ అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ మొత్తం లాస్ అవుతుంది. లాస్ ఎందుకు కావాలి? వీళ్ళందరూ 100 కోట్లు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఈ డబ్బులు రావటం కావాలి కదా. ఎందుకు లాస్ అవ్వాలి?
అందరూ కూడా చైతన్యవంతం ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలండి, నిర్మాతలందరూ వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చుని సమస్యకు పరిష్కారం ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి పిలిస్తే ఆయన రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే రేవంత్ రెడ్డి గారు కాదంటారా? చెప్పండి మేడం. ఆయన పిలిపిస్తే రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఎరాడికేట్కి హీరోలు చేయండి అనగానే ఫస్ట్ చేసింది ఎవరు? చిరంజీవి గారు కాదా? చెప్పండి. ఆ యాడ్ చేశాడు కదా, యువత డ్రగ్స్కి చెడు మార్కులు వెళ్ళొద్దని చెప్పి కదా. మరి అటువంటిప్పుడు సాల్వ్ అయ్యేది ఎందుకు? ఎవరి కాళ్ళు ఈగోలకు పోతే ఇది పెద్దదై తప్పితే ఉపయోగం ఎవరికి లేదు అనమాట. కాబట్టి ఆలోచించుకోవాలి, వ్యవహరించాలి. చిట్టి గారు, కాబట్టి ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఎవరిదైనా యుగోలు ఉన్నాయా, ఎవరిదైనా అహంభావాలు ఉన్నాయా? కొంచెం తగ్గింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని అలా మాట్లాడితే పెద్దదవట్లా? రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి మాట్లాడించడానికి ప్రతిస్పందనేమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అరే మళ్ళీ దానికే వస్తున్నారు. ఆగండి ఒక్క నిమిషం. చంద్ర శ్రీనివాస్ గారు, అసలు ఇండస్ట్రీ మొత్తం ఈ రోజు మునిగిపోయే లాంటి పరిస్థితి వస్తుంది అల్లు అర్జున్ వల్ల అని కొంతమంది బాధపడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎవరు? చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు ఇండస్ట్రీ అర్జున్ వల్ల కాదు, అర్జున్ వల్ల కాదు, రేవంత్ రెడ్డి వల్ల. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేనిపోని కోమటి వెంకటరెడ్డి ఇది ఇవ్వద్దన్నా కోమటి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ సంస్కృతి ఆటలకే మేము పర్మిషన్ ఇస్తామని మాట్లాడు. ఎందుకు తెలంగాణ అని మాట్లాడాలి? తెలుగు సినిమా ఉంది వాళ్ళ. తెలంగాణ ఆంధ్రాన్ని విడిపోయి ఆయన ఒక మినిస్టర్ గా ఉండి తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఈయనేమో చిట్టుబాబు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీని కలిసిమెలిసి ఉండాలనుకున్న తెలుగు రాష్ట్రాల్లో, అలాంటిది తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే మెగాస్టార్ ఒక్కలే బాస్, ఒక్కలే. ఎవరు బాస్ కాదు, మెగాస్టార్ ఒక్కలే బాస్ అండి. బాస్ తెలుసుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయనతో 1-to-1 పెట్టండి. ఆయన ఏం మాట్లాడకుండా ఆయనతో 1-to-1 పెట్టండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదనుకుంటారా? మెగాస్టార్ చిరంజీవి బాస్ కాదనుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రే కాదంటారు? అలా తప్పు కదా మాటలు. ఏమంటారంటే సమాజంలో ఏదో ఒక వ్యక్తిని గౌరవించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కనీవిని ముఖ్యమంత్రి ఓటు గారు చెప్పాలా? మీ ఇష్టమే. మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? పెద్ద మనిషి ఎవరు మీరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు సమస్యను మీలాంటి వాళ్ళు నిప్పు పెడుతుంటారు అంతే. తెలుగు ఇండస్ట్రీ మంచిదే. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులందరూ కోరుకునేది ఏంటంటే చెట్టుబాబు గారు మీరు మాట్లాడుతున్న చాలా తప్పు అన్నాను. మానవత్వ కోణంతో తెలుగు ఇండస్ట్రీకి బాస్ చిరంజీవి గారు ఏదైనా సమస్యను పరిష్కరించగలరు. చిరంజీవి పేరు తీసుకొచ్చి భజన చేస్తారు. ఇండస్ట్రీని కలపాలనుకున్నారా, ఎడగొట్టాలనుకున్నాడు ఆయన? ఎంతమంది మీద ఇదవుతాడండి ఆయన? చిట్టి గారు మీరు కొంచెం సంయమనంగా మాట్లాడండి. ఒక అర్థవంతంగా అన్ని వైపులా చాలాసార్లు చెప్తున్నాను, పచ్చి దానిలో చాలాసార్లు చెప్తున్నాను. అది మీకు మర్యాద కాదు. చిరంజీవి గారు జోలికి వచ్చిన చిరంజీవి గారి గురించి మాట్లాడినా నువ్వెవరో మాట్లాడతాను. చిరంజీవి గారి గురించి నువ్వెవరో మాట్లాడతానికి నువ్వెవరన్నా చూపిస్తాను. నేను ఎవరన్నా నీ ఇంటికాడ నేను చూపిస్తాను. నేను ఎవరన్నా ఇంకోసారి చిరంజీవి గురించి తప్పుకుని మాట్లాడితే మర్యాద ఉండదు. బ్రహ్మదేవుడి గురించి ఆదిరుతో బ్రహ్మాదులైనా తప్పైతే తప్పని మాట్లాడతా. చిరంజీవి కాదు ఆదిరుతో బ్రహ్మాదులైనా ఏం మాట్లాడుతున్నావు? చిరంజీవి ఎందుకు స్పందించట్లా? ఇప్పుడు ఎందుకు స్పందించట్లా? చిరంజీవి గారు స్పందించారు కాబట్టి ఆ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ లేదు. మెగా ఫ్యామిలీ అయితే తెలుగు ఇండస్ట్రీ లేదు. అసెంబ్లీలో ఇంత మాట్లాడి ఇంత తతంగం చేసి అంత జరుగుతా ఉంటే ఒక మాట ఇది తప్పు. ప్రతి హీరో థియేటర్కి ముఖ్యమంత్రి ఒక ఫ్యామిలీ అండి, ఒక మరణం జరిగింది. ఉండాలి.
నాయుడు గారు ఆగండి, నాయుడు గారు ఆగండి, చిట్టి గారు ఎవరు భజన చేయట్లేదు, ఉన్నది మాట్లాడుతున్నాం, వాస్తవాలు వాస్తవాలు మాత్రం తెలుసుకోండి. మీ ప్రపంచ జ్ఞానంలో ఉన్న వాస్తవాలు తెలుసుకోండి. అక్కడ ఒక మరణం జరిగింది కాబట్టి దానిపైన అల్లు అర్జున్ గారి విషయంలో జరిగిన విషయంలో ఏం జరగాలో ఎందుకంటే మనం కూడా కొంచెం తగ్గి ఉండాలి. చిరంజీవి గారు చూస్తారు, వింటారు, మీరు పూలమాల వేస్తారు, మీరు ఆపుకోండి. ఎవరో ఇంకోసారి ఏదో దేవుడిగా కొలుచుకుంటా, మా దేవుడు ఆయన బాస్, ఇండస్ట్రీకి బాస్ ఆయన, ఎవడ బాస్ కాదు. ఇప్పుడు ఎవరికి ఉండే అభిమానం వాళ్ళకు ఉంటుంది, అందులో నో డౌట్ అండి. చిట్టి గారు మీరు సోనియా గాంధీ కాళ్ళు పెట్టి నెత్తికి పోసుకున్నారు, రేవంత్ రెడ్డి అంటాడు నువ్వు ఆయన దేవుడు. ఎవరికి కాళ్ళు చెప్పలేదు, ఎవరికాలు పుట్టిన మాట్లాడుకుంటూ నేర్చుకోవాలన్నాడు. సంస్కారం అనేది ఉంటది. ఒక మరణం జరిగింది కాబట్టి అక్కడ ఒక మనిషి చనిపోయినా పర్లేదు, చేతకరంలో జరిగినా పర్లేదు, మీ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తారు. మీరు మనిషి మరణం గురించి వాల్యూ తెలియదు మీకు. ఇంత వయసు వచ్చినా కానీ మీకు మరణం గురించి కూడా అవసరం లేదండి. చిట్టి గారు పెద్ద మనిషిగా మాట్లాడుతున్నా, పెద్ద మనిషి తరాలే మాట్లాడాలన్నా, ఇతర మనిషి ప్రాణం విలువ తెలుసుకుని మాట్లాడాలన్నాను. ఏం తెలుసుకుని మాట్లాడాలి? ఎదుటి మనిషి ప్రాణం విలువ తెలియదు మీకు. ఒక మనిషి ఏడిపోలేదా? ఏం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతావు? రేవంత్ రెడ్డి అన్న మాట మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీ కాళ్ళు పెరిగి నెత్తిని పోసుకోమని. తెలుసా? విన్నా? ఏమండి, ఒక విషయం చెప్తున్నా, అక్కడ జరుగుతున్నదే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అలాగే స్పందించాలి. ఒక పౌరుడిగా నేను ఎలా స్పందించాలి, మీరు స్పందించాలి. పార్టీ ప్రాణం మీద స్పందించాలి. అనేక ముఖ్యమంత్రితో కుటుంబ బంధము, డైరెక్ట్ స్నేహ పరిచయాలు ఉన్న వ్యక్తి నేను. తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే అదే విధంగా స్పందించారో తప్పులేదు. మానవత్వ కోణంతో ఆలోచించుకుందాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీని మనం పలకరించాలండి. మీరు విజ్ఞానం పెంచుకోండి. ఏ ముఖ్యమంత్రి అలా మాట్లాడు, ఈ ఒక్క ముఖ్యమంత్రి తప్పించి తెలుసుకోండి, విజ్ఞానం పెంచుకోండి. నేను గత ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారో తెలుసుకోండి. ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఆయన విధానాలకు ఆయన విధానంగా ఆయన మాట్లాడారు, దానిలో తప్పే ఉంది. మనం తెలుగు ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి దానికి కిమ్స్ హాస్పిటల్కి మీరు ఈ రోజు రండి, ఆ పిల్లల పరిస్థితి చెప్తే కూడా ఎలా మాట్లాడారు మీరు? ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? అధికారంలో ఉన్నారు కనుక ఆయన మాట్లాడి తప్పు ఉంటే తప్పే ఉందని భజన చేస్తే ఎట్లా మాట్లాడాలి? ఎవరు భజన చేయరండి. నేను ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా పిఎం అయినా మా దృష్టిలో సమానమే. సామాన్యుడికి న్యాయం చేసేవాడు ఎవరైనా ఉంటే. మరి తప్పు మాట్లాడతారు, తప్పని చెప్పవే. తప్పు కాదని సమర్థించారు. తప్పు అరే ఒక ప్రాణం పోయినంత, ఒక ప్రాణం గురించి మాట్లాడారు. ఒక ప్రాణం అక్కడ ఒక ప్రాణం హాస్పిటల్ ఉంది, దానికోసం మాట్లాడారు. దాని తప్పు ఎలా పడతాం? సాటి మానవుడిగా మానవత్వ కోణంలో గురుకులాలు 46 మంది చనిపోతే దాని గురించి చర్చలేదు అసెంబ్లీలో. 46 మంది గురుకులాలు చనిపోతే దాని గురించి ఒక్క మాట లేదే. ఈ మనిషికి ముఖ్యమంత్రికి దాని గురించి చర్చ లేదే, దాని గురించి అడగలేదు. సబ్జెక్ట్ ని మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి యుద్ధం ప్రకటించి నేను సమస్య పరిష్కారం చెప్తాను. లేదు, ఆ మనుషులు చచ్చిపోతే స్పందన గురించి మాట్లాడతారు. 46 మంది పసిపిల్లలు బిడ్డలు చనిపోతే దాని గురించి చర్చ లేదా అసెంబ్లీలో? ఈయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా మరి వెతకాలంగా మాట్లాడతాడా అసెంబ్లీలో? మరి అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? చిట్టిబాబు గారు అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? అక్కడ మాట్లాడుతుంటే మీరు. ఓకే, చిట్టి గారు మురళి గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగండి. మురళి గారు ఆగండి, మురళి గారు ప్లీజ్ ఆగండి. ఎవరో ఒకళ్ళు వినాలండి. ఏంటి ఇది అసలు? చేపల మార్కెట్ లాగా మాట్లాడుకోవడానికి ఉన్న సమయం అంతా వేస్ట్ చేసుకోవడానికా? అరిసి నాకు దగ్గొస్తుంది. చిట్టి గారు అల్లు అర్జున్, చిట్టి గారు వినండి, ఇప్పటికైనా వినండి ప్లీజ్. మీరు పెద్దలు వినండి ఒకసారి. వినబడుతుందా ఆ వాయిస్? చిట్టి గారికి వెళ్తుందా? ఓకే, చంద్ర శ్రీనివాస్ గారు. సరే, ఇక్కడ ఇప్పుడు చిట్టి గారు మొత్తం ఇప్పుడు మీరు డిబేట్ పెట్టింది ఆయనదే. ఎక్కువ పెద్ద ఆయనని గౌరవించాం, పెద్ద ఆయన గౌరవించినంత మాత్రాన మొత్తం ఆయనదే డిబేట్ లాగా ఉంది తప్పితే ఇప్పుడు ప్రభుత్వానికి కరెక్టే అండి. అంటే ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత, ఆయన వర్షన్ ఇట్లా ప్రజల ద్వారా ప్రజలు ఓట్లు వేస్తే
గెలిచిన ఆ వర్షం లేదంటారా సొసైటీలో? ఇప్పుడు లేదు, ఎందుకు లేకుండా నేను ఉండదండి? చెప్తున్నానా, ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 90% ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. యాజ్ అ లామన్గా చెప్తున్నా, ఆయన అడిగిన తప్పు లేదు. ఇప్పుడు సో మిగతా 10% చిట్టి గారు అంతే. ఇప్పుడు చాలు, ఇది పెద్దది చేయడానికి అంతే. ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు అల్లు అర్జున్ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ వల్ల ఇదంతా జరుగుతుందనేది అందరికీ తెలిసిన అంశమే. ఆయన తప్పు చేశాడు, పోలీసులు చెప్తున్నమాటమే. పోలీసులు కోర్టుకు కూడా ఏం కావాలి, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు విచారించి వాళ్ళు సీడీ కూడా చూపించారు సమాజానికి. ఇంత జరుగుతున్నా మేము మారం, మేము అలానే ఉంటామంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అలానే ఉంటాడు, పోలీసులాగా ఉంటారు. ఇది ఎక్కడ దాకా కట్ చేసుకుంటూ పోతే పెద్దది చేసుకుంటే ఎవరికి లాస్? ఇక్కడ ప్రభుత్వానికి ఏం లాస్ కాదు, ఇండస్ట్రీకి లాసు. ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన 24 క్రాప్స్కి లాసు. దీని సమస్య సాల్వ్ చేసుకోవాలని ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు, ఇప్పుడు మెగాస్టార్ పెద్ద అంటే ఆయన భజన చేసుకోమని ఈయన అంటాడు. ఈయనేమో మరి నేను అడిగిన దానికి సమాధానం లేదు. మరి ఆ రాష్ట్రంలో పుట్టిన పద్మవిభూషణ్ పొందిన చిరంజీవి గారికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సత్కరించలేదు? ఎందుకు ఇండస్ట్రీని మొత్తాన్ని పిలిచి దయ్యా నువ్వు తల్లి లాంటి పోషణలు ఉన్నారా కాపాడనని అడిగినా నువ్వు ఎందుకు స్పందించలేదు? జగన్ని మీరు ప్రశ్నించరు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సత్కరించారు ఇదే చిరంజీవి గారిని శిల్పకళా వేదికలో. మరి అది ప్రశంసించాలి కదా. మరి రాజమౌళి లాంటి గొప్ప వాళ్ళ వీళ్ళంతా, చిట్టిబాబు గారు వీళ్ళంతా. మరి ఆయన ఏమంటారు, ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు. నాయుడు గారు కూడా చెప్తుంది అదే. ఆయన దగ్గరికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం, నిర్మాతలంతా వెళ్ళండి, ఇండస్ట్రీ పెద్దలనుకుని భావించే వాళ్ళు వెళ్ళండి. ఎట్లా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకొని ఉభయ కుశలోపరిగా ఉండాలి తప్పితే మేము తగ్గమంటే వాళ్ళు తగ్గిస్తారు, ప్రభుత్వం తగ్గిస్తుంది. కాబట్టి ప్రభుత్వం పరిశ్రమని, నటుల్ని, అంటే వాళ్ళు కూడా వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారండి. వ్యాపారమే కదా అంటే మరి అవును, ఎవరి మీద వ్యాపారం చేస్తున్నారు? ప్రజల మీద. రేవతి అనే చనిపోతే వాళ్ళ కుటుంబం 4 మొత్తం కలిపి 12,000 రూపాయలు, వాళ్ళ హస్బెండ్ భాస్కర్ 30,000 నెలసరి జీతం, 12,000 పెట్టి ఆన్లైన్ బుకింగ్ చేసుకుని వచ్చారు. లేటుగా వెళ్ళబట్టి భాస్కర్ వాళ్ళ కూతురు బతికింది. ఆ 5లో ఆర్భాటంలో ఆ వీడియో క్లిప్ లో చూశారు. ఆమె చావు బతుకుల్లో చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు చేయి పట్టుకొని చచ్చిపోయిందండి. ఆమె అభిమాని కాదా? ఆమె అభిమానితో ఆ టికెట్ ఎవరు తీసుకున్నారు టికెట్? ఈ మైత్రి మూవీ మేకర్స్, హీరో 300 కోట్ల రెమ్యునేషన్, సుకుమారం 100 కోట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అభిమానులు కాదా? ఒక తెలంగాణ బిడ్డ చనిపోతే ఆ విధంగా 10-20 రోజులైనా కానీ ఇంతవరకు వీళ్ళు ప్రభుత్వం వెళ్ళేదాకా ఎంటర్ కాకపోవటం ఎంతవరకు సమంజసం? ఇదే విత్తనవాదంతో పోతే, ఇదే యాటిట్యూడ్లో హీరో ఉంటే నేను తగ్గను అంటే తగ్గిస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఇండస్ట్రీ చూశారు. కాబట్టి సమస్య ఎక్కడ సాల్వ్ కావాలని చూసుకోవాలి తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి నా మీద క్యారెక్టర్ అసైన్ చేస్తానని ప్రెస్ మీట్ పెట్టవేటండి. ఈ రోజు 11ంటికి రమ్మన్నారు. వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. పోలీసులు వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తారు. పోలీసులకు ఎవరు శత్రుత్వం కాదండి. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు శత్రుత్వం కాదు. చిట్టి గారు, మీ ఇంటికి సంబంధించిన వాళ్ళకి జరిగితే తెలిసేది. అప్పుడు 11ంటికి వెళ్ళాలి. ఆయన మళ్ళీ ఆయన తీసుకుంటారు. మా ఇంటికి నేను పెద్దలు గౌరవంగా మాట్లాడే రేవతి ఇష్టం లేదు, సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. రేవతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణగా వ్యవస్థ ఇష్టం లేదు. పెట్టమ్మా, ఆయనకి ఏంటో ఏమి ప్రాబ్లమో తెలీదు. ఏం ప్రాబ్లం అంటే అండి, మీరు వాస్తవం మనిషి ప్రాణం గురించి ఆలోచించండి. ప్రాణం పోతే తీసుకెచ్చుకోలేం. మీకు తెలియకపోతే తెలంగాణలో 46 మంది పోయారు గురుకులలో. అది ప్రాణాలు కావా? మీరు అప్పుడు మీరు అదే ఇప్పుడు దాని కూడా అల్లు అర్జున్ గారి ఇష్యూతో పరిశ్రమ ఏపీకి తెలంగాణకి సెపరేట్ అయ్యేలాంటి పరిస్థితులు ఏదో కనబడుతున్నట్టుంది. ఇద్దరు ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన 2 వర్గాలు కూడా అదే స్థాయిలో ఫైర్ అవుతుండే. ఎనివే, చిట్టి బాబు గారు, మురళీకృష్ణ నాయుడు గారు, చంద్ర శ్రీనివాస్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు